సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విరాజ్ తెలుగు గేమర్. సో ఇదైతే మన మల్టీప్లేయర్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. సో ఇదైతే మేమైతే ఆఫ్లైన్లో అయితే ఫుల్ అయితే వర్క్ చేసాం అనమాట. మేమైతే మీకు చూపించలే కదా బ్రో, ఒకసారి ఇట్రా చూడండి. మేమైతే ఇక్కడ షుగర్ కేన్ ఫామ్ అయితే తయారు చేసాము. ఇది మొత్తం అసలు బిల్డ్ మామూలు తయారు చేయలేదు మేమైతే. ఇది మొత్తం అయితే బ్రోనే తయారు చేసిండు, నేనైతే కొంచెమే వర్క్ చేశాను అనమాట. బయట ఫెన్స్ అవన్నీ అయితే నేనే పెట్టాను. బ్రో అయితే ఇది మొత్తం అయితే డెకార్ చేశాడు. ఇంకా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అయితే బ్రోనే అయితే మొత్తం కన్స్ట్రక్ట్ అయితే చేశాడు అనమాట. సో ఇది మొత్తం ఎక్స్టెండ్ చేసినాం గైస్. ఇగో ఇది ఒక్క రూమ్ ఉండేది కదా, ఇది కొంచెం పెద్దగా చేసినాం. ఇది ఏం పెట్టలే, ఇంకా పెట్టాలి ఫ్యూచర్లో. కిచెన్ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే మార్చినాం మేము. ఇది కూడా బ్రోనే చేసిండు. బ్రో ఈరోజు ఏం చేద్దాం? నేనైతే షుగర్ కేన్ చేస్తున్నాను ఫార్మ్. అంటే షుగర్ కేన్. ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఇది తీస్తాను. ఫుడ్ అయింది కొంచెం. కిచెన్లో పెట్టే కదా నేను. పెట్టారులే కానీ ఇది కొంచెం అయింది. ఓకే, మళ్ళీ చేయాలి. ఏంటి బ్రో? నెదర్కి వెళ్ళాలి, ఎతకాలి ఫస్ట్ నెదర్ పోర్టల్. అమ్మ ఘోరంగా ఉండదు. సో గైస్ ఇప్పుడైతే మేము పడుకుందాం పద బ్రో. ఫస్ట్ అయితే కింద కదా పైన? పైన కదా, మర్చిపోయినా. పదండి. మర్చిపోతా బ్రో. చాలా రోజులు అయింది ఇంటికి వచ్చి, అందుకనే మర్చిపోయాను అనమాట. గైస్ నేనైతే ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను. అదేంటి, వీడియోకి ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నాది ఇంకా బ్రో ఛానల్ అయితే. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. బ్రో ఈరోజు ఏం చేద్దాం? ఇంకా పైన మొత్తం చేసావు కదా? పైన మొత్తం సాఫ్ అయిపోయింది. ఇంకొంచెం కాబల్ స్టోన్ తెచ్చి ఇది కూడా చేసేద్దామా పైన? ఏంటి నెక్స్ట్ రూమా? నెక్స్ట్ రూమ్ ఇంకా బయట కూడా కొంచెం, అంటే ఫెన్స్ దాటి పోకుండా ఉంటే చెయ్యి. అదే చూడాలి. కాబల్ స్టోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. టూల్స్ ఎక్కడున్నాయి? మనోళ్ళైతే క్రాస్ ఎయిర్ పెట్టుకోమంటారు కానీ క్రాస్ ఎయిర్ పెడితే ఇక ఏం మంచిగా ఉండదు. అదే పికాక్స్ ఉందా? ఉన్నాయి మన బాక్స్ లో ఉండే చూడు. చెస్ట్ లో లేవు కదా. లోపల ఉన్నాయా? స్క్రోల్ ఇగో నా కాడ ఉన్నట్టున్నాయి, తీసుకో. ఒకటి ఒకటే ఉంది. నేను ఇదంతా బిల్డ్ చేసిన కదా, ఆయన యూజ్ చేసినట్టు. చాలే, ఇది కొంచెం తీసి పెడదాం ఆడ. యాపిల్ ఉన్నాయి, గోల్డ్ చేస్తే గోల్డెన్ యాపిల్. ఇది కూడా ఒక రూమ్ క్రియేట్ చేయాలా? అటు కేవ్ ఉంది లింక్. అవునా? లేని పోంచి కాదు. ఓకే ఓకే. అక్కడ ఏదైనా కొంచెం ప్లేస్ కొంచెం చూద్దాం, ఏమైనా ఉంటే చూద్దాం. అక్కడ ఏం చేద్దాం? యానిమల్ ఫార్మ్ పెడదాం ఆడ. ఇక్కడ బ్రో కిందకెళ్ళి మనమైతే ఫస్ట్ కొంచెం ట్రీస్ కలెక్ట్ చేసుకొని కింద వరకు స్టేర్స్ పెట్టుకుంటూ వెళ్దాం. మరి వాటర్ అంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు? స్టేర్స్ అయితే జాంబీస్ కూడా వస్తాయి అప్పుడు. అంటే కింద అది పెడదాం, ఫెన్స్ పెడదాం. ఓ బాబు, సరే నేనైతే వుడ్ కలెక్ట్ చేస్తా పోయి. మరి యాక్స్ ఉంది. అరే సారీ బ్రో, నేను కూడా ఒకటి తీసుకొని వెళ్తానా, చేద్దాం. ఫుడ్ లేదు, ఫుడ్ ఉంది కదా.
ఉంది ఏం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది వద్దు. స్టిక్స్ ఇట్లా తోటి స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి వెళ్దాం వుడ్ కోసం. ఇక్కడ ఒక పిక్ ఇంకా ఇక్కడ ఉండే క్రాఫ్టింగ్ టేబుల్ ఏమైంది బ్రో? అది షుగర్ కేన్ ఫార్మ్ లో షుగర్ పెట్టా. కేన్ కాడ ఒకటి ఉంది, అప్ స్టేర్స్ లో ఒకటి ఉంది. ఆహా, ఓకే ఓకే. ఇక్కడ ఒకటి పెట్టాలి కదా మనం. ఒక పికాక్స్. ఓకే మొత్తం 2 ఉన్నాయి. ఓకే ఓకే, కనబడ్డాయి. కిచెన్ రూమ్ లో కూడా ఒకటి ఉంది. హాల్లో కూడా ఒకటి పెట్టాలి మనం. బెడ్రూమ్ పైన కూడా ఒకటి పెట్టాలి. ఇక్కడికి షుగర్ కేన్ ఇప్పుడు చాలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే పేపర్లు చేయాలన్నా ట్రేడ్ చేయాలి. దగ్గరలో విలేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. విలేజ్ అంటే చూద్దాం. తొందరగా వెళ్ళి ఫస్ట్ అయితే లాగైతుంది. అదే అదే, నేను షేడర్స్ ఆఫ్ చేసా కాబట్టి కొంచెం నా దాంట్లో అయితే లాగ్ అయితే అవ్వట్లే, బాగానే ఉంది. ఇప్పుడు ఫాస్ట్ ఉంది. మళ్ళీ స్లో అయితే. ఓకే, వచ్చేసినాం ఇక్కడికి. ఇప్పుడైతే మనం ట్రీ అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని ఒక స్టాక్ అయితే చేద్దాం మనం. స్టాక్ సరిపోదు, మ్యాక్సిమం 2.5 స్టాక్స్. ఇద్దరం కలిసి 2.5 స్టాక్స్ అయితే కలెక్ట్ చేయాలి. కింద వరకు అయితే స్టేర్స్ వస్తాయి. 64 ఉండాలి. బాగానే కావాలి. ఏయ్, ఇదేంది కొత్తది పాప? ఓహో, చిక్కి. ఓరే బ్రో, కొత్త మాబ్ వచ్చింది అనుకుంటా. కొత్త అప్డేటా ఇది? ఎక్కడ? ఇదిగో ఇక్కడ చిక్కి. కోడిపిల్ల. చిక్కి అదే కోడిపిల్ల ఉంది ఈడ. ఏం చేస్తావు? చికెన్ ఎగ్ తీస్తావా? దానికి అది ఏమన్నా సీడ్స్ పెడితే పెద్దగా అవుతుందేమో. దాంట్లో అదే పెరగాలి. అదే, ఇది ఇంతకు ముందు లేదు అది అప్డేట్. రీసెంట్ అది. అదే అదే, ఇక్కడ మొత్తం ఆకులే వస్తాయి నాకు అర్థం కాదు. సాప్లిన్స్ కూడా తీసుకో ఏమన్నా వస్తే. ఏంటిది? సాప్లింగ్స్ అవి రాలట్లే, కర్రలు రాలే. నాకైతే ఇక్కడ వస్తున్నాయి సాప్లింగ్స్ బాగానే. అరే ఈ చెట్టుకి ఎంత పెద్ద స్టెమ్ ఉందో చూడు. ఏడా కనబడుతుంది. సాప్లింగ్స్ రాలుతున్నాయి ఇక్కడ. ఇక్కడ రాలేదు ఒకటి. ఇది పెద్ద ట్రీ బాబోయ్. బ్రో, నువ్వు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కలెక్ట్ చేయి, డిఫరెంట్ చేస్తే కలర్స్ మారుతాయి. లేదంటే చేసేయి, అన్ని చేసేయి. ఫుడ్ లేక 40 ఇంకా అవ్వాలి. ఇప్పుడు ఏంటి బిల్డ్ కాదు బ్రో, నువ్వు ఇల్లులు కట్టలే వీడియోలు చేస్తావా సర్వైవల్ మీద? ఫస్ట్ కొంచెం బేస్ ప్రాపర్ ఉంటే ఇంకొంచెం చేయొచ్చు బ్రో. రీసోర్సెస్ అన్ని ఉన్నాక అప్పుడు చేస్తే అని అనుకోవచ్చు. అదే అదే, బిగినింగ్ లో ఇల్లు కట్టి దాని ఇప్పుడు అది లాస్ట్ దానికి ఎత్తుక్కోవాలి ఇక. అంతే. చూద్దాం ముందు ముందు అవి కూడా తీయాలి. షీట్ ఎన్ని మేకలు ఉన్నాయి. అది తీసుకో, ఫుడ్ కావాలి కదా. ఓకే, కొండ మేక. ఎన్ని వచ్చినాయి? ఒకటే వచ్చింది. వుడ్ ఎంత వచ్చింది? స్టాక్ వచ్చిందా? వుడ్ 44. నాకు కూడా 30 వచ్చినాయేమో.
ఇంకా కావాలి. టూ సైడ్స్ పెట్టుకుంటా పోవాలి. సింగిల్ అయితే సరిపోదు. ఏంటి ఎక్స్పాండ్ చేద్దాం బేస్ ని? బేస్ ని కాదు, కింద స్టేర్స్ కి. స్టేర్స్ కా? అందుకే వుడ్. సోల్ బ్లాక్ ఉంటే ఫాస్ట్ చేయొచ్చు తెలుసా, లిఫ్ట్ అయితే ఎమ్మటే. అదేనా ఉండాలి. పైకి వెళ్ళిపోవచ్చు కదా స్పీడ్ గా వాటర్ లో పెడితే. ఆ ఆ, ఇంకా మనం చాలా చేయాలి ఇక్కడ. నెదర్కి వెళ్ళట్లే మనం, నెదర్కి వెళ్ళాలి. అది నెదర్ పోర్టల్ ఎక్కడ ఉంటుందో తెలీదు. మనకి దొరికిందిగా. దొరికింది కానీ అది కొంచెం మిస్ అయినట్టున్నాం మనం. ఎక్కడికో వచ్చేసినాం మనం. లేదు, ఎక్కడ ఉండదు, చుట్టుపక్కల ఆడ ఉండదు. చూడాలి. దాని సంగతి కూడా చూద్దాం. ఓ ఇక్కడ చేసినావా? చాప్లింగ్స్ నేను పడితే పైన తీసుకో. 5 వచ్చినాయి తెలుసా, నాకే సోయలేదు. నాకు వస్తూనే ఉన్నాయి సాప్లింగ్స్ అయితే, ఇక్కడ పడుతూనే ఉన్నాయి, నేను తీసుకుంటూనే ఉన్నా. అబ్బాయి కొండల సైడ్ ఇట్లా చేస్తే కష్టంలే కానీ పైకి ఎక్కుతా. నేను పైనే ఉన్నా. అవును, ఇక 9 సాప్లింగ్స్. బ్రేక్ అయిందిరా. తీసుకో. ఇంకో యాక్స్ ఎన్ని తీసుకున్నావు యాక్స్లు? ఒకటే తీసుకున్నా. మరి సరిపోద్దా? ఏముంది, బేస్కి రిటర్న్ అయిపోదాం. నైట్ లోపు ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ లేచిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయడమే మన వర్క్. స్టేర్స్ అవునులే, స్టేర్స్ నా చేసుకొని. దగ్గర 3 కాబుల్ స్టోన్ ఉన్నాయి, సరిపోతాం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని. ఓకే, అరే వచ్చేస్తానే, మాప్స్ వచ్చేస్తున్నాయి. నైట్ అయిపోయింది. అప్పుడే నాకేం అర్థం కావట్లేదు. నైట్ కాలే ఇంకా, ఈవినింగ్ అవుతుంది, ఇంకా సన్సెట్ అవుతుందిగా. మాప్ సౌండ్ 64 అయినాయి. స్టాక్ అయినాయా? సరే దా మరి, ఒక 64 అయినాయి. నాకేనైనా చూస్తా. వామో, ఎన్ని? నాకు 64 + 48 అయినాయి. బాగానే అయినాయి. నాకు నేను చూస్తా. 2 స్టాక్లు వచ్చినాయి దగ్గర దగ్గర. అవునా? గైస్ మీరైతే వీడియోకి అయితే లైక్ చేయాలి తొందరగా. ఇక్కడ నుంచి దూకాలి. క్లచ్ 2 హాట్లే ఉన్నాయి. ఇప్పుడు అయిపోయింది, వచ్చేస్తాను. ఇది ఒకటి కలెక్ట్ చేసి. పైన సైడే ఉన్నాయి. వచ్చేసినాయి, మాప్స్ కూడా వచ్చేసాయి. మామూలు పడలే అసలు సాప్లింగ్స్. ఇంటి దగ్గర మొత్తం ఇది ప్లాన్ చేయాలి. సాప్లింగ్స్ మొత్తం డర్ట్ ఉంది కదా మన దగ్గర. 4 ఉన్నాయి. డర్టా? డర్టే 4 ఉన్నాయి. మార్నింగ్ కలెక్ట్ చేయొచ్చులే డర్ట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. మన హౌస్ మెరుస్తుంది డైరెక్ట్. ఓకే, బాగానే వచ్చినాయి మనకైతే వుడ్. ఇప్పుడైతే పడుకొని రేపు మార్నింగ్ లేచి మొత్తం అయితే బిల్డ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ స్టేర్స్ అయితే. సరే, నువ్వైతే రా, పడుకోవాలి. వస్తున్నా. వచ్చేసినాం. అండి ముందుకి ఇచ్చాడు కదా పైన. పొరపాటును కొట్టేవు, 2 హాట్లే ఉన్నాయి.
ఓకే 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 పదా కింద ఇదే ఒక కింద ఒక క్రాఫ్టింగ్ టేబుల్. కొట్టండి తీసుకురా. ఆ అక్కడ లోపల ఒకటి ఉంది. మొత్తం మొత్తం వుడ్ అయితే మొత్తం ప్లాంక్స్ లోకి మార్చి మొత్తం చేసే బ్రో. ఎన్ని స్టేర్స్ వస్తే అన్ని. ఓకేనా? స్టేర్సా? స్టేర్స్. ల్యాడర్ ఎత్తే బాగుండదేమో. ల్యాడర్ వేద్దామంటావా? ల్యాడర్ వేద్దాం. ల్యాడర్ అంటే స్టిక్స్ కావాలి కదా మనకి. ఏం సిక్స్? స్టిక్స్ స్టిక్స్. స్టిక్సా? స్టిక్స్ ఎంతలో? అదే అసలు ఫుడ్ కుక్ చేయలేదు. కోల్ మర్చిపోయాను. ల్యాడర్ కి ఏం కావాలి? స్టిక్స్. నేను చేస్తే నా ల్యాడర్స్ నువ్వేం చేయకు. నేను ఫుడ్ వండుతాను. నేను ల్యాడర్ వేస్తాను. 2 హార్ట్లే ఉన్నాయి. అదే నువ్వైతే తిను ఫస్ట్ అయితే. ల్యాడర్ ఎన్ని వస్తాయి? 36. ఇలా ఏంటి? ఇలా ఏంటి? డేనా? ఆ, తెలియదురా. మొత్తం అయితే మారుస్తున్నా నేనైతే. బాగానే వస్తున్నాయి. 64 కోళ్ళు ఉన్నాయి. స్టాక్ సరిపోద్ది కదా? ఏ స్టాక్? ఒక సరిపోతుంది. పద కిందకి. ఎటు నుంచి పెడదాం? ఇక్కడ పెడదామా? అటు స్కెల్టన్ స్పాన్ అయితే నాకు ఐడియా వచ్చింది. ఎట్లా పెడదాం? ఫస్ట్ అయితే కిందకి పదా. ఇక డర్ట్ బ్లాక్స్ మొత్తం తీసేస్తాను. నాకు ఎక్కడ తీస్తున్నావు? సైడ్కే. ఈ సైడ్ పెడతావా? ఇప్పుడు మనము డర్ట్ తోటి స్ట్రైట్ గా పెడదాము పైన దాకా. నాకు ఐడియా వచ్చింది. వాటికి ల్యాడర్ పెడదాం. ఇక్కడ నువ్వు ఇక్కడ కూల్చావు కదా, 4-5 బ్లాకులు కూల్చావు ఇక్కడ. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? కిందకి వస్తుంది. సరే సరే. నా దగ్గర ఫస్ట్ నేనైతే ఇక్కడ డర్ట్ కలెక్ట్ చేస్తాను. ఆగు. సరే నేను హోల్ చేస్తా కాబుల్ స్టోన్ నుంచి. పికాక్స్ తీసుకోండి. 2 హోల్ ఇవ్వాలా? ఒకటా? 2 సైడ్ పెడదాం. ఒకటంటే మళ్ళీ కింద పడతాం మనం. అంతే. ఒక సైడ్ వాటర్ పెడదాం ఒకసారి. అట్లా అంటావా మరి? అట్లయితే 3 అయితే మధ్యలో గ్యాప్ వస్తుంది మరి. అదే నేను లైట్ తేయలేదు. టార్చ్ లా? చీకటి ఉంది లోపల. డర్ట్ అయితే కలెక్ట్ చేస్తున్నా. అయిపోయింది. స్టాక్ వచ్చి ఉంటే నా దగ్గర డర్ట్ అయితే. కాబుల్ స్టోన్ బాగానే ఉన్నాయి. బాబా డబల్ స్టాక్ వచ్చింది. చాలు. అటు సైడ్ నుంచి బిల్డ్ చేయాలా నేను? ఇక్కడ ఒక కేవ్ ఎంట్రెన్స్ ఉంది అసలు ఘోరంగా. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి? ఇదంతా కేవే బ్రో. బన్నీ బ్రో. ఇగో ఇప్పుడు డర్ట్ బ్లాక్స్ ఎక్కడి నుంచి పెట్టాలి? ల్యాడర్ ఎక్కడి నుంచి పెడదామంటావు? చెప్తా. లేదంటే ఇక్కడ నుంచి కానిచ్చేస్తారా? నేను ల్యాడర్ పెట్టేస్తాను డైరెక్ట్. ఆగు, నాకు ఐడియా వచ్చింది. నేను ఇక్కడ నుంచి అయితే కానిచ్చేస్తాను ల్యాడర్. గైస్ ఇది అయిపోయిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తా గైస్.
ఊరు నీ నీళ్ళు. గైస్ నేనైతే అక్కడ నుంచి ఇక్కడికి అయితే షిఫ్ట్ చేసినాం బ్రో. ఇక్కడ ఏదో హోల్ అన్నాడు, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. పైన ఉంది అనుకుంటా బ్రో. ఇక్కడ 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 4 ఇంకా 4 చేయాలి. ఇంకో 2 ఇక్కడ పక్కన ఉన్న 2 బ్లాక్లు క్లియర్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ పెడదాంలే. ఆహా, గ్యాప్ ఇద్దామంటున్నా. గ్యాపా? ఇగో ఇట్లా వచ్చి ఇట్లా పైకి ఎక్కచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఏం పెడ నేను పైకి వెళ్ళి అది క్లియర్ చేసుకుని వస్తావు. సరే క్లియర్ చేసుకుని రా. ఇప్పుడు మనం ఏం చేద్దాం గైస్, ఫుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం బ్రో. అలా చేసేలోపు పదండి వెళ్దాం, పదండి ముందుకు. పిగ్ ఉందా? అదే చూస్తున్నా. క్యారెట్ ఉంది మన దగ్గర. ఇక్కడైతే ఏం కనపడట్లేదు నాకు. నీకేం ఆపడవు బ్రో. అదేంటి బ్రో అంత మాట అనేసి? అది చిన్న మాటే. కొన్ని ఫ్లవర్స్ కూడా కలెక్ట్ చేస్తాను నీకు ఇవ్వడానికి. నీకెందుకు, నీ పిల్లకి ఇచ్చుకో బ్రో. ఇక్కడ కొన్ని కౌస్ అయితే ఉన్నాయి. మిల్క్ ఎక్స్పాండ్. మనకి బెడ్లు ఉన్నాయి కదా? బెడ్లా ఉన్నాయి, కాకపోతే ఇంకా కావాలంటే ఇంకా 2 తీసుకుందాం. ఇద్దరం ఒకే చోట మండితే పొరపాటున తగిలింది అనుకో. అదే క్లీన్ రవై అయిందా? ఇప్పుడు అయింది. ఒక్క నిమిషం వస్తున్నా. అబ్బాబ్బాబ్బా, ఇక్కడైతే చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కూడా ఉన్నాయి. పైన స్నో ఉంది. మన పాత ఏరియాకి వచ్చేసినాం. పక్కనే ఉంది మన ఏరియా. అవునా? అక్కడ బ్రో అది టార్చ్లు ఉన్నాయి నీ దగ్గర? లేవు. టార్చ్లు ఉంటే ఇప్పుడు అందులో క్రియేట్ చేసిన కొంచెం కేవ్ లో పెట్టు, అంటే హోల్లో. పెడదాం. పైకి వచ్చి వస్తున్నా. ఈమోట్ వచ్చింది. అదే ఓకే. ఏం చేద్దాం, ఇక్కడ టార్చ్లు లేవు. ఇలా ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఏ 2 సైడ్లు పెట్టేయాలా? రెండు సైడ్లు పెట్టినాం. ఎంట్రన్స్ సైడ్ కాదు, ఇటు రైట్ సైడ్. నీకు ఏదో ఒకసారి ఇటు చూడు. ఒకసారి ఇట్లా పెడతానా? ఒకసారి ఇట్రా. ఓ బై, పైన వాటర్ లో జారిపడ్డాను. పైనుంచి చూడు, పైనుంచి. ఇగో ఇట్లా. షిట్ మ్యాన్. అది క్రౌచ్ నొక్కి నా పని చేయలేదు. అదే 2 హార్ట్లే ఉన్నాయి తెలుసు ఇప్పుడు. నా లూట్ కింద ఉందా? నాకు కొన్ని వచ్చినట్టు. నార్మల్ లేదు, నార్మల్ పోయింది. ఏది నార్మల్? ఇగో నా దగ్గర ఉంది. పడి ఇదిగో 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 ఇదిగో. అరే మళ్ళీ వస్తాను నాకే. అరే ఈ సందులో పడి. అరే నాకెళ్ళి పడి అంటున్నా. ఒక్క నిమిషం ఎడ్జుడు ఒకసారి. నాకెళ్ళి పడి ఈ దూరం పో. ఓకేనా? ఓకే. అది ఇప్పుడు సంథింగ్ ఇస్ మిస్సింగ్.
ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుందా? నా ఏ టాల్ నువ్వు ల్యాడర్లు ఎక్కడ పెట్టావు తెలుసా? ఇటు సైడ్ వస్తున్నాయి. తీసేయ్. జయ్యి బ్యాలెన్సింగ్ ఏమో అదే సరే నువ్వు పై వరకు పెట్టుకుంటూ పో. పై వరకు ఇట్లనే ఇంకా. అట్లా పెట్టుకుంటూ పోయాను నేను మళ్ళీ సెట్ చేస్తలేదు. అరే పెట్టడానికి రావట్లే. పెట్టనీకి రావట్లేదా? ఆ అరే ఇక్కడ బ్యాలెన్స్ పెట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. క్రౌచ్ చెయ్యి. క్రౌచా? నువ్వు నాకు అడ్డం వస్తావు తెలుసా? అది అమ్మాయి వచ్చింది. నువ్వు పైన వరకు పెట్టుకుంటా బ్రో. అబ్బా రావట్లేదా? సరే నీ పక్కల ఆర్డర్ పెడుతుంది. ఊరు ఇక్కడ రావట్లేదేంటి? అబ్బా అరే ఇటు సైడ్ వస్తుంది. ఇంకో ఇంకోసారి కింద పడితే నా బతుకు బస్ స్టాండ్. ఇక ఫుడ్ కావాలా? 2 కావాలా? కావాలని నువ్వు తింటున్నావు తెలుసా? ఒక్క నిమిషం. కింద పడితే బిస్కెట్ ఇప్పుడు ఈ ల్యాడర్లు ఎట్లా పెట్టాలి మనం? అయిపోయా నా బతుకు. మళ్ళీ గయా. కిందకి రాకు, కిందకి వస్తే ఆ. తొందర రా కిందకి. ఆ! అయిపోయా. ఆహా నాట్ అయిపోయి. అరే అబ్బా క్లచ్ అసలు మామూలు క్లచ్ కాదు, అదే 0 డ్యామేజ్. వస్తుందిరా కొంచెం ఉన్నా. నేను వాటర్ నుంచి పైకి పోతుంది అబ్బాయి. గోవాల అరే రారా తొందరగా ప్లీజ్. అదే ఇది రావట్లే. నాకు ఈ రాదు, నేను ల్యాడర్లు పెడతా కానీ. చిన్న చిన్న వస్తుందిలే. ఎక్కడెక్కడో సరే పెడతాను. ఫస్ట్ అయితే పైకి రాను, ఒక సైడ్ చేసుకుంటా రాను అయితే. పైకా? ఒక సైడ్ తీసుకుంటారా ఫాస్ట్. 2 సైడ్లు చెప్తానులే. వస్తుంది ఇప్పుడు వస్తుంది. అది సంగతి ఇదా. క్రౌచ్ చేసుకుంటూ వస్తున్నా. ఓ బాబోయ్, సోలో కానప్పుడు కూడా ఇంత డిప్రెషన్ లకు పోలేదు. ఎక్కడెక్కడో పెడతాను నేను. ఎక్కడేస్తానో చూడు వెనక పడ్డాయి. అదే ఇలా పెట్టుకుంటా. నిదానం ప్రధానం. అంతే. అక్కడ లైట్లు పెట్టకపోతే మాబ్ స్పాన్ అనేది. సరే పైకి రా, ఫస్ట్ పైకి రాను, తెల్లారేద్దా. ఒక్క నిమిషం వస్తున్నా. ఇది కూడా కొంచెం తీసేసి. ఓకే పా. అబ్బా సాయిరా. ఒక వుడ్ స్టోరేజ్ పెట్టుకో. వుడ్ స్టోరేజ్ ఒక సపరేట్ రూమ్ పెట్టుకోవాలబ్బా. అదే ఇప్పుడైతే పడుకున్నాం అనమాట. రేపు పొద్దున్న లేచి నాకు తెలుస్తుంది. మన దగ్గర కోల్ ఉందా? కోల్ లేదు కదా? నా కాడ ఉంది, నేను చేస్తలే. నిన్ను ఇక్కడ ఏం పెడదాం? ఒక్క నిమిషం, ఏది షవల్ లేదు. అరే ఇంటి ముందుకు వచ్చిన అతిథులని ఇట్లా డోర్ అట్లా వేయద్దు ఇట్లా వేస్తావు, అది మన ఆచారం బ్రో. ఇజ్జురు ఇక్కడ ఇది ఒక సపరేట్ రూమ్ ఉంది కదా ఇక్కడ మనకి. ఇక్కడ అక్కడ పెట్టుకో, అక్కడ వేద్దాం అంటావు మరి. అక్కడ వేద్దాం. కోల్ ఉంది కదా. ఫుడ్ చాలు 7 ఉన్నాయి ఇలా చాలు. మళ్ళీ ఫుడ్ వండడానికి ఉండవు. అదే షుగర్ కేన్ గ్రో అయిందిగా. అయింది. కలెక్ట్ చేయకపోతే ఎట్లా? విలేజ్ దగ్గర పోతే ట్రేడ్ చేయాలి, వీటిని ట్రేస్ ఎమరాల్స్ వస్తాయి. ఓ స్టిక్స్ ని కోల్ తెచ్చిన కానీ స్టిక్ తేలా.
ఈ బాక్స్లన్నీ నిండిపోవాలి. అబ్బా ఇంకొక చెస్ట్ తయారు చేద్దాం. చానునే జస్టులు ఓహో అక్కడ ఉన్నాయి కదా, అసలు కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి. అందులో పెడదామంటావా? వదిలే షుగర్ కేన్ అలా అవన్నీ మిక్సప్ అయితే. అదే వుడ్ చాలానే ఉందిడా. ఈ ప్లాంక్స్ వాడదాం. గిన్నెనే ఉన్నాయి. ఈ స్టాక్ తీసుకో. సాప్లింగ్స్ బయట పెట్టాలా? సాప్లింగ్స్ సాప్లింగ్స్ బయటే ఉంచుతాం. ఏ సాప్లింగ్స్? ఇదా ఓక్ ట్రీది. అవ్వా ఆ. రోస్ రోస్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటాం? ఇక్కడ చీకటి పోయింది, కింద ఒకసారి. బ్రో కింద క్రీపర్ ఉంది బ్రో. అది వస్తానా ఇందులో పెట్టి. అందుకే నేను లైట్ పెట్టాలన్నా. బ్రో కష్టం బ్రో. ల్యాడర్ వాడుకో. ఆగు, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి, మరి కష్టం అవుతుంది. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకొక 2 చెస్ట్లు, 2 కాదు 3 పెడదాం. ఒక్క చెస్ట్ ఒకటి చాలు. ఇప్పుడు పోయి బయట ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్, అండ్ ఇక్కడ ఒకటి. ఓకే నైస్. ఇప్పుడు కొంచెం బాగుంటుంది. ఇందులో ఏం పెడదాం? ఇందులో పెట్టేసి వుడ్కి క్రీపర్ బ్రో వెయిట్ చేస్తుంది బ్రో, వుడ్కి సపరేట్ చెస్ట్ పెట్టాయి ఇక్కడ చూడు. కాకు నువ్వు ఏమంటారు, ల్యాడర్ వాడుకో, క్రీపర్ ఐడియా అంది వేసిస్తుంది. ఓకేలే. నువ్వు వుడ్ ఏమైనా దొరికితే, వుడ్ ఏమైనా దొరికితే ఇందులోనే పెట్టాయి. పికాక్స్ ఇరిగిపోయేది కొంచెం అయితే. ఓకే నైస్, అయిపోయింది. ఓకేనా? లైట్ ఉంటే మాప్స్ స్పాన్ కావు. అదే ఇందులో పెట్టేసా. వుడ్ అయితే ఇందులోనే ఉన్నాయి. ఇది కూడా ఎక్స్పాండ్ చేయాలా? ఏవి? ఇక్కడ కొంచెం గ్యాప్ మరీ టైట్గా ఉంది కదా. ఒక నిమిషం ఆగు, బ్రెడ్ తీసుకుందాం. గతం ఇరిగిపోయింది పికాక్స్. ఇరిగిందా? బ్రెడ్ ఇక్కడ లేదు. ఏంటి ఇక్కడ? ఒక ఫర్నెస్ కూడా పెడదాం. ఓకే. ఇప్పుడు వాటర్, నాకు ఐడియా వచ్చింది. పికాక్స్ ఉందా దగ్గర? ఉంది. అయ్యి ఇదిగో ఇక్కడ బాగానే ఉంది. వాటర్ బకెట్, వాటర్. నాకు సూపర్ ఐడియా వచ్చింది అసలు. ఒక నిమిషం బ్రో. ఇక్కడ ఇది, ఇక్కడ కూడా ఒక చెస్ట్ పెట్టాలి. ఈ వాటర్ ఫ్లో తీసేద్దాం. వద్దు ఉంచు. స్పీడ్గా వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళచ్చు స్పీడ్గా వాటర్లోకి. ఆగు, నీకు చూపెడతా ఆగు నేను. ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఒక ట్రీ పెడదామా? కార్నర్లో అయితే ఒక ట్రీ అయితే పెడుతున్నాం. బోన్ లేదు కదా మన దగ్గర. బోన్ ఉంటే బోన్ మిల్ తయారు చేసుకోవచ్చు మంచిగా. ఓ బోన్ ఒకటే ఉంది. ఒక్క బోన్ తోటి బోన్ మిల్ వస్తుందా? ఏమో రాదు, నాకు తెలియదు అంతగానో. వచ్చింది 3 వచ్చినాయి. బా బోన్ మిల్ తోటి 3. ఇటు చూడు, ఇటు వచ్చి చూడు ఒకసారి. అరే ఇది పెరగట్లేదు. ఒక్క నిమిషం. ఎక్కడ? ఇట్రా దూక్ కిందకి. వావ్ నైస్.
ఒకసారి కింద దూకు. ఒక్క నిమిషం. అబ్బా బాబా, నైస్ బ్రో, తోపు అసలు నువ్వు. ఇట్లా ఎక్కచ్చు మంచిగా. సరే పైన 2 అంటే అది ఆ హోలు మూసేసేయి మరి. ఆ, అయిపోయి. ఒకటి పెడుతున్నా అంతే బ్రో. ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? చేద్దాం, ఒక్క నిమిషం ఇది బిల్డ్ అయిపోని చేద్దాం. ఆ, సర్లే. స్టేర్స్ కావాలి, స్టేర్స్ తెలుసు కదా స్టేర్స్. ఆ, కావాలా? స్టేర్స్ కావాలి అంటే ఇక్కడ బ్లాక్లు ఉన్నాయి కదా, దూకాలం ఊకే. ఆహా, ఇక కాబుల్ స్టోన్ 28 ఉన్నాయి. ఇప్పుడు ఫర్నిస్ అవసరం లేదు ఇక్కడ. చెస్ట్ ఇందులో పెట్టేసి చెస్ట్లో పెట్టేద్దాం. ఒక టూల్స్ అన్ని చెస్ట్లోనే పెట్టేస్తున్నా. ఫుడ్ ఉంది మన దగ్గర చాలు. నేను చెప్పిన అది క్లోజ్ చేయమని. ఏది? వాటర్ది లాస్ట్ ఓ, తీసేసావా? తీసేసిన. ఓకే ఓకే, ఆగు. అబ్బా, పడ్డావా? ఆ 8 హార్ట్లు అంటే 8లో సగం అయినాయి. బా 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 బా, ఇంకా ఇలా బతికినావుగా. ఇందాక అట్లా కాదు. ఇదైతే గ్రో అవుతుంది బానే. అరే, చెస్ట్లో పెట్టేసి. బ్రో, షుగర్ కేన్కి అన్ని చెస్ట్లు అవసరం అంటావా? అవసరమే అంటే పేపర్స్ చాలానే గ్రో అవుతుంది కదా. ఇప్పుడు సరే బ్రో, వచ్చే వీడియోని అయితే ఎండ్ చేద్దాం. చేద్దాం ఇక్కడికి. ఒరే రే రే, ఈ రూమ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా చూడాలి. ఈ రూమ్ లో ఒక్క నిమిషం, ఏమైనా వస్తాయా? నేను కింద స్టేర్స్ అయి కడుతున్నా. లాడర్స్ ఇలా పెట్టి. ఐరన్ ఉంది, 3 ఐరన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఎన్ని బకెట్స్ ఉన్నాయి? 2 బకెట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇక్కడ స్టేర్స్ కడుతున్నా నేను. ఇక్కడ స్టేర్స్ కట్టేసి ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు 3 వస్తున్నాయా? 2 వస్తున్నాయా? వుడ్ ఇక్కడ. నైస్. అరే, మళ్ళీ రాదా? రివర్స్ వచ్చింది. బ్రో, సన్సెట్ అయితే వచ్చే. ఇంకా వీడియోని అయితే ఎండ్ చేద్దాం ఇంకెందుకు. అయిపోయింది. ఇక్కడ స్టేర్స్ కూడా కట్టేసిన. పైన ట్రాప్ డోర్ పెడితే బెటర్. వస్తున్నా గైస్, చూడండి ఈ బోర్డులో అయితే ఏం రాస్తుందో. ఇన్ అండ్ అవుట్. ఓకే, ఇక్కడ లైట్లు పెట్టాలి. ఇక్కడికి వచ్చిందా ఇది? నైస్. ఒక్క నిమిషం గైస్, ఇదైతే పైన పెడదాం. మంచిగా బెడ్రూమ్కి వెళ్ళగానే మంచిగా ఇక్కడ ఒకటి ఉంటుంది. బా, పెద్దది. ఏం చేస్తున్నావు? నైస్, నీలకే ఉంది. ఇది వద్దు. ఇక్కడ చెట్టు ఎందుకు నాడు? చెట్టు పెట్టావేంటి? చెట్టా?
అది పెరుగుతుంది సాప్లింగ్ సాప్లింగ్ అది పెరుగుతుంది దా వచ్చే పడుకొని పొద్దున అయితే చేద్దాం దా ఎండ్ చేసేద్దాం బా సెట్. పద వచ్చే ఇక్కడికి ఇంకా ఐటమ్ ఏదైనా ఐటమ్ పట్టుకోవాలి, లేకపోతే ఏం కాదు లేదా పికాక్స్ ఉంటే పట్టుకో. దా సో గైస్ ఆ, ఇంకా మా వీడియోని అయితే ఇంకా ఇట్రా. లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ అయితే చేసేయండి, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ బాయ్ గాయ్స్. in the next one.